హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వాల్. సో ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల నుండి నిజామాబాద్ ఎలక్ట్రిఫికేషన్ అప్డేట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా. బట్ కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను ఇన్ని రోజులు. ఎందుకంటే మనం అనుకున్నంత స్థాయిలో వర్క్ ఏమీ జరగట్లేదు అక్కడ. సో అందువల్ల ఈ వీడియో చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు. బట్ మీరు ఎక్కువగా అడుగుతున్నారు అప్డేట్ ఇవ్వమని చెప్పి, అందువల్ల నేను స్టేషన్కి అయితే వచ్చాను. సో ఫైనల్లీ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవేటెడ్ వీడియో నిజామాబాద్ ఎలక్ట్రిఫికేషన్ పార్ట్ 3 మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా ప్రీవియస్ వీడియో నిజామాబాద్ ఎలక్ట్రిఫికేషన్ పార్ట్ 2లో ఫౌండేషన్ జరుగుతున్నాయని చెప్పాను. సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మీద ఫౌండేషన్ కంప్లీట్ అయ్యాయి. సో రిమైనింగ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఫౌండేషన్ చేయాల్సి ఉందని అయితే చెప్పాను. సో నేను ఈ వీడియో చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఈ 2 monthsలో ఏం జరిగింది, అలాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిఫికేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే స్టేషన్ మొత్తం తిరిగి ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో వీడియోలోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మనం స్టేషన్లోకి అయితే ఎంటర్ అవ్వాలి కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను ప్రజెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మార్బుల్స్ అయితే వేశారు. సో నేను పార్ట్ 2 వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మార్బుల్స్ వేస్తున్నారని. ఫైనల్లీ మార్బుల్స్ వేయడం అయితే కంప్లీట్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పోల్ అయితే వేశారు, పోల్ కనిపిస్తుంది మనకి. సో పోల్ వేశారు, బట్ ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే పోల్స్ అయితే వేశారనమాట. సో చాలా మంచి విషయం. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉందో. నాకు రైట్ సైడ్ ఉన్న ట్రైన్ ఏదైతే ఉందో అది నిజామాబాద్ పండర్పూర్ మధ్య నడిచే నిజామాబాద్ పండర్పూర్ ఎక్స్ప్రెస్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉంది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 0141 నిజామాబాద్ నుండి పండర్పూర్ వరకు వెళ్ళవలసిన నిజామాబాద్ పండర్పూర్ స్పెషల్ 2వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 014113 निजामाबाद से पंढरपुर राजधानी वाली निजामाबाद पंढरपुर स्पेशल प्लेटफॉर्म क्रमांक 2 पर खड़ी है। और additional passengers train number 0
ప్రస్తుతం నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. సో ఇక్కడ చూద్దాం వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ పోల్ కనిపిస్తుంది. సో పోల్ వేశారు, బట్ ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. సో నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ట్రైన్ ఏదైతే ఉందో అది నిజామాబాద్ తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద నిజామాబాద్ తిరుపతి మధ్య నడిచే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే సెకండ్ ప్లాట్ఫామ్ మీద నిజామాబాద్ పండర్పూర్ మధ్య నడిచే నిజామాబాద్ పండర్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. సో ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకెక్కి చూద్దాం.
ఇక్కడ గూడ్స్ ట్రైన్ పక్కన మనకు ఎలాంటి పోల్స్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ ఫౌండేషన్స్ కూడా లేనట్లున్నాయి. సో మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ గూడ్స్ ట్రైన్ పక్కన ఎలాంటి పోల్స్ అయితే లేవు, ఫౌండేషన్స్ కూడా లేనట్లున్నాయి. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఏం పోల్స్ కనిపించట్లేదు. లాస్ట్లో కొన్ని పోల్స్ కనిపిస్తున్నాయి. బట్ మనమున్న ఏరియా, ఐ మీన్ ఇటు సైడ్ అయితే, నా వెనుక సైడ్ అయితే ఎలాంటి పోల్స్ అయితే లేవు. సో ఒకసారి కిందికి వెళ్ళి అయితే చూద్దాం మనం. సో ఇది సెకండ్ ఎంట్రెన్స్కి వెళ్ళే దారి అనమాట. సో నిజామాబాద్కి మనము ఫస్ట్ నేను వచ్చినప్పుడు చూపించాను కదా, అది మెయిన్ ఎంట్రెన్స్. ఇది బ్యాక్ ఎంట్రెన్స్ అంటారు, సెకండ్ ఎంట్రెన్స్ అంటారు. లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఒకే ఒక పోల్ కనిపిస్తుంది ముందు చూసుకుంటే. సో చుట్టూరా చూసుకున్న ఎక్కడ పోల్స్ అయితే లేవు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొన్ని పోల్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ఈ మధ్యలో అంతా ఎలాంటి పోల్స్ అయితే లేవు. సో మనకి ఇక్కడ ముందు కనిపిస్తుంది ఏదైతే ఉందో, ఇక్కడ గూడ్స్ ప్లాట్ఫామ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. రీసెంట్గా జీఎం గారు వచ్చారు కదా నిజామాబాద్కి, అప్పుడు ఇక్కడ గూడ్స్ ప్లాట్ఫామ్ కోసం శంకుస్థాపన చేశారు. ఎక్కడ చూసినా పోల్స్ ఏమీ ఫిక్స్ చేయలేదు. సో కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం మనం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో పోల్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు ఇక్కడ కూడా. సో ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు స్టేషన్ నుండి ముందుకు వచ్చాను, కొంచెం రైల్వే కమాండ్ సైడ్ అయితే వచ్చాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పోల్స్ అయితే అన్నీ వేశారు, బట్ ఏది స్ట్రైట్గా లేదు.
అంటే ఫిక్స్ చేయలేదు అనమాట. ఫిక్స్ చేయలేదు కాబట్టి అవి స్ట్రైట్గా లేవు. సో అన్నీ వంగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఫిక్స్ చేయలేదు అనమాట. సో పోల్స్ అయితే వేశారు ఆల్మోస్ట్. ఒక గూడ్స్ ట్రైన్ పక్కన తప్ప అన్ని చోట్ల అయితే పోల్స్ అయితే ఆల్మోస్ట్ వేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను వీడియో అంతా తీసుకొని బయటకు వస్తున్న టైంలో నాకు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గర ఈ క్రేన్ అయితే కనిపించింది. సో వెంటనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరిగింది. సో మనకి ఎక్కడైతే ఫౌండేషన్స్ దగ్గర కొన్ని కొన్ని చోట్ల పోల్స్ వేయలేదు కదా, ఆ ప్లేసెస్లో ఈ పోల్స్ అయితే వేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కూడా కొన్ని చోట్ల పోల్స్ వేయలేదు, అక్కడక్కడ వేశారు కదా. సో ఎక్కడైతే పోల్స్ వేయలేదో అక్కడైతే ఈ పోల్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు. సో ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 70 to 80% పోల్స్ అయితే వేశారు. సో రిమైనింగ్ 20 to 30%. సో ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది, పోల్స్ వేస్తున్నారు కదా. సో మీకు క్రెయిన్ చూపిస్తున్నాను కదా. సో ఆల్మోస్ట్ పోల్స్ వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఈ వేసిన పోల్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ తర్వాత వైరింగ్ చేయాల్సి ఉంటుంది. వైరింగ్ చాలా త్వరగా అయిపోయింది, ఒక 2-3 డేస్లో వైరింగ్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. సో వీళ్ళు ఇలాగే కొంచెం స్పీడ్గా చేస్తే ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు అయితే వర్క్ అంతా ఫినిష్ చేసేయచ్చు. సో చూడాలి మరి ఏం చేస్తారు. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతకి జై.